హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే రాబోయేటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఫ్రీగా రాసుకునే విధంగా అన్అకాడమీ వాళ్ళు ఫ్రీగా మాక్ టెస్టులని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ డిసెంబర్ 6న మార్నింగ్ 10 AM ఈ ఫ్రీ మాక్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో డిసెంబర్ 12th, డిసెంబర్ 20th, అలాగే డిసెంబర్ 27న మార్నింగ్ 10 AM ఈ 3 రోజుల పాటు ఫ్రీగా మాక్ టెస్టులు అనేవి అన్అకాడమీ వాళ్ళు ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఈ మాక్ టెస్టుల్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసి ఫ్రీగా రాయాలి అనుకుంటే మీరు ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్రోల్ చేసుకునేటప్పుడు BSK10 అనేటువంటి రెఫరల్ కోడ్ని యూజ్ చేయండి. సో ఆ రెఫరల్ కోడ్ని యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారు ఫ్రీగా ఈ యొక్క మాక్ టెస్టుల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫ్రీగా ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులను కనుక మీరు రాయాలి అనుకుంటే అన్అకాడమీ ప్రొవైడ్ చేసేటువంటి ఫ్రీ మాక్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోలింగ్కి సంబంధించిన కంప్లీట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే రెఫరల్ కోడ్ BSK10కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్పై క్లిక్ చేసి ప్రతి ఒక్కరు ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అయితే ఫ్రెండ్స్, రైల్వే NTPC గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టేజ్లో మనకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఈ మెడికల్ టెస్ట్లో ఎటువంటి టెస్టులు చేస్తారు, సో ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నాకు ఐ సైట్ సరిగ్గా లేదు, కొంచెం నాకు సైట్ ఉంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఎలిజిబుల్ అవుతానా లేదా అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. అలాగే మైనర్ సర్జరీ కానీ మేజర్ సర్జరీస్ కానీ చేస్తే వాళ్ళని మెడికల్ టెస్ట్లో ఎలిజిబుల్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా అని చెప్పేసి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే మెడికల్ టెస్ట్ అనగానే ఫస్ట్ చేసేటువంటి టెస్ట్ వచ్చేసి ఐకి సంబంధించిన ఐసైట్కి సంబంధించిన టెస్ట్ అనేది చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు రైల్వేలో. చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు ఏ జాబ్కైనా కూడా మెడికల్ టెస్ట్ అనేది రైల్వేలో చేస్తారు. ఆ మెడికల్ టెస్ట్లో ఫస్ట్ చేసే టెస్ట్ వచ్చేసి ఐసైట్కి సంబంధించి ఐ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ఐసైట్కి సంబంధించినటువంటి డిస్టెంట్ విజన్ ఎంతవరకు ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే మైనర్ లేదా మేజర్ సర్జరీస్ చేస్తే ఎలిజిబుల్ చేస్తారా లేదా వచ్చినటువంటి జాబ్ను కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ రైల్వే జాబ్ చేస్తున్నటువంటి మా ఫ్రెండ్స్ని అడిగి నేను తెలుసుకున్నాను. అండ్ గూగుల్లో కూడా మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ముందు మనం RRB గ్రూప్ డికి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము. ఆ తర్వాత రైల్వే NTPCలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఐ టెస్టులు ఎంత ఉండాలి, దానికి సంబంధించినటువంటి డిస్టెంట్ విజన్ ఎంత ఉండాలి అనేది మనం చూద్దాము. ఆ తర్వాత మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ గురించి డిస్కస్ చేద్దాము. కాబట్టి అందరూ జాగ్రత్తగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో. సో ముందుగా మనం చెప్పుకున్నట్లుగా మెడికల్ టెస్ట్ అనగానే డిస్టెంట్ విజన్కి సంబంధించి కంటికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది చేస్తారు. సో ఈ డిస్టెంట్ విజన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఈ 3 టైప్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి 6/6కి సంబంధించి మీరు కరెక్ట్గా స్కోర్ చేసినట్లయితే, అంటే ఒక పర్టికులర్ పర్సన్ని ఒక ప్లేస్లో నుంచోబెట్టి ఆ పర్సన్కి 6 మీటర్స్ డిస్టెన్స్లో కొన్ని ఆబ్జెక్ట్స్ని పెడతారు. సో పెట్టి ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ABCDలు కానీ 1 2 3లు కానీ పెట్టి వాటిని సైజుని తగ్గిస్తూ పెంచుతూ వాటిని చెప్పమని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీరు కనుక కరెక్ట్గా స్కోర్ చేసినట్లయితే అది మీ యొక్క ఐసైట్ కండిషన్ అనేది నార్మల్ కండిషన్ అని చెప్పేసి గుర్తించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా 6/6 అంటే ఒక పర్టికులర్ పర్సన్ నుంచే పెట్టి 6 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టి కొన్ని ఆబ్జెక్ట్స్ని పెట్టి అవి చెప్పమని చెప్తారనమాట. మీ అందరికీ తెలిసిందే, ఇది కొన్ని వీడియోలు కూడా మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. సో ఇది నార్మల్ కండిషన్ 6/6 అంటే. అదే 6/9 కనుక మీరు స్కోర్ చేసినట్లయితే, అంటే 9 మీటర్స్ ఎవేలో ఉన్నటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ను 9 మీటర్స్ ఎవే దూరంలో ఉన్నటువంటి ఒక పర్సన్కి 6 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని చెప్పమని చెప్పేసి అడుగుతారు. మీరు స్లైట్లీ కొంచెం తేడాగా చెప్పినా లేదా కొంచెం ఏదైనా మిస్టేక్గా చెప్పినా కూడా మీ యొక్క సైట్ అనేది స్లైట్లీ బిలో ది నార్మల్ కండిషన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే మీకు కొంచెం లైట్గా సైట్ ఉందని చెప్పేసి అర్థం అనమాట. తర్వాత మీ యొక్క స్కోర్ అనేది 6/12 కానీ 6/18 కానీ ఉన్నట్లయితే దీనికి సంబంధించి
చూసుకున్నట్లయితే మీ యొక్క కండిషన్ నార్మల్గా లేదు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే మీకు బాగా సైట్ ఉంది అని చెప్పేసి అర్థం అని చెప్పేసి దీన్ని బట్టి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో కొన్ని పోస్టులకు వచ్చేసి ఈ పర్టికులర్ మెజర్మెంట్స్ ఉండాలి అని చెప్పేసి అడుగుతారు. 6/6 ఉండాలి అని చెప్పేసి కొన్ని పోస్టులకు అంటారు. 6/9 అని చెప్పేసి అంటారు కొన్ని పోస్టులకి. కొన్ని పోస్టులకు వచ్చేసి 6/12 లేదా 6/18 అంటారు. సో ఈ స్కోర్ కనుక మీరు చేస్తే మీరు ఆ పర్టికులర్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. మీకు ఇంతకంటే ఇంకా దారుణంగా కనుక సైట్ ఉంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ జాబ్ నుంచి. మీరు ఈవెన్ స్టేజ్ 1లో స్టేజ్ 2లో ఎక్సలెంట్ మార్క్స్ మీరు స్కోర్ చేసినా కూడా మెడికల్ టెస్ట్లో కనుక ఫెయిల్ అయ్యారు అంటే మీకు జాబ్ అనేది రాదు. మీరు అక్కడ నుంచి ఆ పర్టికులర్ ఆ యొక్క ప్రాసెస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు అనమాట. సో కాబట్టి మీ యొక్క సైట్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే. తర్వాత చూసుకున్నట్లయితే కలర్ విజన్కి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది. అంటే రైల్వేలో ఏంటంటే కొన్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని బటన్స్ కలర్స్లో ఉంటాయి. సో ఆ కలర్స్ని మీరు కరెక్ట్గా, మీకు కలర్ బ్లైండ్నెస్ లేకపోతే మీరు కరెక్ట్గా గుర్తించగలుగుతారు. అదే కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి వ్యక్తి గుర్తించలేడు కాబట్టి కలర్ బ్లైండ్నెస్కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా చేస్తారు. సో కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ పర్సన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ టెస్ట్ నుంచి. తర్వాత బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో బ్లడ్ టెస్ట్ చేసి ఆ బ్లడ్ టెస్ట్లో ముఖ్యంగా చేసే టెస్ట్ ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ ఏమైనా ఉందా లేదా అనేది చూస్తారనమాట. సో హెచ్ఐవి పాజిటివ్ అని తేలినా కూడా మిమ్మల్ని మెడికల్ టెస్ట్ నుంచి రిజెక్ట్ చేసి అండ్ ఆ జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నుంచి కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈసీజీ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈసీజీ టెస్ట్ అనేది మనకి హార్ట్కి సంబంధించింది కాబట్టి హార్ట్కి సంబంధించిన రిథమ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో కరెక్ట్గా మంచిగానే ఉందా లేదా అనేది అది కూడా చేయడం జరుగుతుంది. అలాగే హార్ట్ సర్జరీస్ ఏమైనా జరిగాయా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మెయిన్గా చేసేటువంటి స్టార్టింగ్లో చేసేటువంటి ప్రైమరీ టెస్ట్లు అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ గ్రూప్ డీకి సంబంధించి ఈ విధంగా ఉంటాయి. ఇవే టెస్టులు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా సేమ్ ఇవే టెస్టులు స్టార్టింగ్లో మనకి చేస్తారు. దీనితో పాటు మిగిలినటువంటి టెస్టులు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాము. మిగిలిన టెస్టులు చూసుకున్నట్లయితే యూరిన్ టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్తో పాటు ఎక్స్రే టెస్ట్, అలాగే బ్లడ్ ప్రెషర్ టెస్ట్, ఈఎన్టీ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో యూరిన్ టెస్ట్, ఎక్స్రే టెస్ట్, బ్లడ్ ప్రెషర్ టెస్ట్, అలాగే ఈఎన్టీ టెస్ట్, ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవి మెయిన్గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఉండేటువంటి ఈ యొక్క టెస్టులు అనమాట. గ్రూప్ డీకి సంబంధించి ఉండేటువంటి టెస్టులు చేస్తారు. సో ఇవి 2018లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సేమ్ ఇవే టెస్టులు అనేవి చేయడం జరిగింది. సో ఇవి ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించిన టెస్టులు. ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి టెస్టులు చూద్దాము. ఆ తర్వాత మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. కమర్షియల్ అప్రెంటిస్ అని, స్టేషన్ మాస్టర్ అని, గూడ్స్ గార్డ్ అని, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అలాగే సీనియర్ టైమ్ కీపర్, ట్రాఫిక్ అసిస్టెంట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, ఈ విధంగా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఈ పక్కన ఉన్నటువంటి B2, A2, A2, C2, C2 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిస్టెంట్ విజన్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ అనమాట. విజువల్ స్టాండర్డ్స్ అంటారు. సో ఈ విజువల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. నేను చెప్పాను కదా 6/6 అని, 6/12 అని, అలాగే 6/18 అని చెప్పేసి కొన్ని ఉన్నాయి కదా, అలాగే 6/9 అని చెప్పేసి ఉన్నాయి కదా డిస్టెంట్ విజన్స్. సో ఈ స్కోర్లు ఉండాలి అని చెప్పాను కదా, అవన్నీ కూడా ఈ B2, A2, C2 వీటి కిందకు వస్తాయి అనమాట. సో అవేంటనేది మనకి ఇక్కడ ఈ విజువల్ స్టాండర్డ్స్ A2 అంటే ఎంత ఉండాలి, A3 అంటే ఎంత ఉండాలి, B2 అంటే ఎంత ఉండాలి, C2 అంటే ఎంత ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. కావాలంటే ఈ పీడిఎఫ్లో వీటిని నేను పీడిఎఫ్ రూపంలో నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. A2 అంటే 6/9 ఆర్ 6/9 అనేది ఉండాలి. అలాగే అదేంటంటే ఆ డిస్టెన్స్ విజన్ ఏంటంటే 6/9 అంటే విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది మీకు ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క 6/9 అనేది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది ఈ యొక్క డిస్టెన్స్ విజన్ అనేది ఉండాలి. అది A2 కిందకు వస్తుంది అనమాట. ఇంకా A3 అనేది చూసుకున్నట్లయితే 6/9 అనేది ఉండాలి. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 2D అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత B2 చూసుకున్నట్లయితే 6/9 ఆర్ 6/12 అనేది ఉండాలి అని చెప్పేసి అన్నారు. అది కూడా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది ఇదే డిస్టెంట్ విజన్ అనేది ఉండాలి. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 4D అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. తర్వాత C2 అంటే ఏంటంటే
6/12 ఆర్ 6/18. ఓకే. సో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది డిస్టెంట్ విజన్ అనేది 6/12 ఆర్ 6/18 అనేది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్లో కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధమైనటువంటి మెజర్మెంట్స్, స్టాండర్డ్స్, విజువల్ స్టాండర్డ్స్ అనేవి ఈ పర్టికులర్ పోస్టులకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అన్నారనుకోండి, ఆ పోస్ట్కి అప్లై చేశారు అనుకుందాము. అప్లై చేసినప్పుడు మీకు ఈ C2 అనేటువంటి యొక్క విజువల్ స్టాండర్డ్ అనేది ఉండాలి. సో ఇంతకంటే బెటర్గా ఉన్న ఓకే, బట్ ఖచ్చితంగా C2 అనేది ఉండాలి. ఎంతకంటే తక్కువ ఉండకూడదు విజన్ అనేది. ఓకే. సో ఈ విధంగా మీరు ఈ యొక్క విజువల్ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వాలి. రీచ్ అయితేనే మీకు జాబ్ అనేది వస్తుంది. లేదంటే మీరు ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మినిమం అండ్ మైనర్ సర్జరీస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సో మనకి మినిమం, మైనర్ లేదా మేజర్ సర్జరీస్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలామందికి హార్ట్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. అలాగే హార్ట్తో పాటు కిడ్నీకి సంబంధించినటువంటి సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మేజర్ సర్జరీస్ కింద వస్తాయన్నమాట. సో ఇలాంటి మేజర్ సర్జరీస్ చేసిన లేదా ఎవరైనా యాక్సిడెంట్లో కాలు చెయ్యి విరిగినప్పుడు, బ్రోకెన్ అయినప్పుడు, సో వారికి లోపల రాడ్స్ అనేవి ఫిక్సేషన్ చేస్తారు స్ట్రెంగ్తన్ కోసం. సో అవి స్కానింగ్ చేసినప్పుడు టాప్ నుంచి బాటమ్ వరకు బాడీని స్కాన్ చేస్తారు కాబట్టి రైల్వేలో మెడికల్ టెస్ట్లో, సో అవి ఖచ్చితంగా బయటపడతాయి ఎక్స్రేలో. సో ఎక్స్రే కూడా చేస్తారని చెప్పేసి చెప్పాను కదా ఇందాక. సో ఎక్స్రే స్కానింగ్లో ఖచ్చితంగా అవి బయటపడతాయి. సో రాడ్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఆ రాడ్స్ ఉన్న హార్ట్ సర్జరీ కానీ కిడ్నీస్కి సంబంధించిన సర్జరీస్ కానీ ఇలాంటివి చేసినా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా రిజెక్ట్ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మేజర్ సర్జరీస్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ జాబ్స్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు మేజర్ సర్జరీస్ అయినాయా లేదా అనేది మీకే తెలుసు. ఒకసారి మీరు అది ఆలోచించి ఎగ్జామ్స్ అనేవి రాయండి. ఇంకా వీటికి సంబంధించి డిసీజెస్ ఉన్నా కూడా ప్యాథాలజీకి సంబంధించి కూడా చూడడం జరుగుతుంది. ప్యాథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజ్ కాబట్టి సో మీ బాడీలో ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు తెలుస్తాయి. క్యాన్సర్ కానీ, HIV కానీ, టీబీ కానీ ఇలాంటి రోగాలు ఏమైనా ఉన్నా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో రైల్వే మెడికల్ టెస్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మీకేమైనా హెల్త్ ఇష్యూస్, సివియర్గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎగ్జామ్ రాయకుండా ఉండడమే బెటర్. సో ఎందుకంటే మీరు 2 స్టేజ్లు మంచిగా రాసిన తర్వాత కూడా మీరు థర్డ్ స్టేజ్ అయినటువంటి ఒక మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయితే మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది. చాలా టైం వేస్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అదొకసారి గుర్తుపెట్టుకొని ఈ జాబ్స్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా PDF రూపంలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.